ఖర్చు పెట్టి సో లైక్ 7,000 8,000 అంత ఎక్స్పెన్సివ్ టైర్స్ వేయడం అని అంత వర్త్ 3,000. దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మన ఎన్ఎస్కి అయితే టైర్స్ అయితే వేపిస్తున్నాం అనమాట. సో ఫ్రంట్ మొత్తం జీరో అయిపోయింది, వెనకాల కూడా జీరో అయిపోయినాయి టైర్స్. సో ఈరోజు అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అయితే రీప్లేస్ చేయాలని ఫిక్స్ అయ్యాము. సో చూడాలి ఇప్పుడు వెళ్ళి మనము టైర్లు ఎంతవరకు ఏమొస్తాయి, ఏం టైర్లు వేయించాలని. ఇదేం స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, సో ఈరోజు మనం ఎన్ఎస్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అయితే మార్చేద్దాం. సో ఎందుకంటే భయంకరంగా అరిగిపోయినాయి అనమాట టైర్లు. ఎలా అరిగిపోయినాయంటే అలా అరిగిపోయినాయి. ఈ ఫ్రంట్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఏదో మేనేజబుల్ అవుతుంది, కానీ ఏబిఎస్ లేకపోతే చాలా కష్టం అనమాట. కనీసం కంటికి కనిపించే గ్రిప్ కూడా లేదు. మొత్తం అంతా బాగా అయిపోయింది టైర్లు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇప్పుడు మనం టైర్లు ఎక్కడంటే వేయించేది బిగ్ బజార్ ఉంది కదా మనకి విజయవాడలో ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా అర్థమవుతుంది. బిగ్ బజార్ దగ్గర పక్క రోడ్లో సియాట్ గూడెం ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో అయితే నేను టైర్స్ అయితే తీసుకుంటాను. మనకు అక్కడ ఏంటంటే లైక్ టైర్ మీద వచ్చి 300-400 అయితే డిఫరెన్స్ ఉంటుంది బయట రీటైల్ షాప్లో, కానీ వాళ్ళ దగ్గర కొంచెం హోల్సేల్ లాగా. సో నేను ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి అక్కడే తీసుకుంటూ ఉంటాను టైర్లు. విజయవాడీడు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మీకు వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను. సో మీకు చూపిస్తే మధ్యలో పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండే ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మనం 11 o'clock 10:30 11 అవుతుంది. వచ్చేళ్ళు అక్కడ కలిసేద్దాం. ఇది ఎంత పడుతుంది ఫ్రంట్ టైర్? 1850. టైర్ ఓకేనా సార్? ఆల్మోస్ట్ సేమ్ గ్రిప్స్ కదా. సో ఈ రెండు ఇచ్చేసాను. ఇంకా ఏమన్నా గ్రిప్ దీంట్లో ఏమన్నా ఉందా అట్లా సాఫ్ట్ లాగా లేదా? అంటే ఈ టైర్ ఆల్రెడీ నేను సిబిఆర్కి వేసుకున్నామన్నా 1 month ఈ దగ్గర ఇచ్చాను. బాగుందని దీనికి కూడా వేద్దాను. అంటే ఇంకేమన్నా గ్రిప్ డిఫరెంట్ ఉందేమో. ఆ రోజు నాకు ఇదే చూపించా తీసుకుని వెళ్ళిపోయాను. అదే 3,000. ఇదే చెప్తాను. 2 బళ్ళు తీసేయి కాదు సరిగ్గా సిటీలో తిరిగాయి సరిపోతుంది. మొత్తం ఈ 2 ఇచ్చేసాను. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior.
you're inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna. సో ఫ్రంట్ టైర్ అయితే ఇలా ఉందన్నమాట. C8 జూమ్ వచ్చింది, జూమ్ ప్లస్ అంట. మంచిగా ఉంది టైర్ కూడా. ఇది కొంచెం సాఫ్ట్ కాంపోనెంట్, మనం బైండ్ చేసేటప్పుడు మాత్రం మంచిగా ఉండాలని ఇది వేయించాం అనమాట. వెనకాల చూడండి టైర్ ఎంత హ్యూజ్ ఉందో, నీట్గా చాలా హెవీగా ఉంది వెనకాల. ఇది కాంటినెంటల్ టైర్స్, ఇది 140 సెక్షన్ స్టాక్ టైర్ వేయించాము ఇప్పుడు. వెనకాల మాత్రం టైర్ మాత్రం మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది బండికి చూడటానికి మాత్రం. నాకైతే మంచిగా అనిపించింది. సో పిలిచి ఎలా ఉందో ఏంటో మీకు తర్వాత అయినా మీకు చెప్తూ ఉంటాను. సో ఆల్రెడీ ఈ టైర్ అయితే వెనకాల టైర్ అయితే మనం యూజ్ చేస్తూనే ఉన్నాము CBRకి, మంచిగా ఉంది. సో అందుకనే ఇది అనమాట. ఇది ఏదో ఇరిగిపోయింది మందే, లూబ్రికేషన్ లేదు బండికి. మొత్తం ఆయిల్ వాష్ ఒకసారి చేపిస్తే నీట్గా అవుతుంది బండి, స్మూత్గా. ఓకే చలో. కాకపోతే టైర్లు వేసిన తర్వాత మనము ఇలాంటి డ్రైవ్ చేస్తే కొంచెం డేంజర్ అనమాట. బెండ్ చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే టైర్లు, కొత్త టైర్ల మీద అంత గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. లేయర్ కొంచెం స్లిప్పరీగా అయితే ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి, బెండ్ అయితే చేయొద్దు. సో నెక్స్ట్ అయితే మనం వాష్ చేయించేద్దాము. మనకైతే టైర్లు వేసినందుకు 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. చూసాను, ఇప్పుడు వాష్ చేయించేస్తే సెట్ అయిపోద్ది. మీకు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను టైర్స్ ఎట్లా ఉన్నాయి బండికి నుంచి మీకు చూపిస్తాను. ఫైనల్లీ మన బండి అయితే వాషింగ్ కూడా అయిపోయింది నీట్గా. సో మీరు ఆల్రెడీ క్లిప్స్ అన్నీ చూసే ఉంటారు. సో మీ టైర్స్ అయితే ఎట్లా అనిపించినాయి చూడండి. మీకైతే అరే అందరు నాకే కనిపిస్తున్నారు ఈరోజు, అట్లా అవుతుందా? వావ్ ల్యాన్సర్ నైస్. సో ఎన్ఎస్కి ఎట్లా ఉన్నాయో టైర్స్ మీరైతే నాకైతే చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. మీరు సో ఈ ప్రైస్ 4400 అనేది వర్తా కాదా ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్? సో ఇలాంటి టైర్లు మీరు ఏమన్నా ఎప్పుడైనా వేసారా కింద అయితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో నేను తెలుసుకుంటాను. సో వీడియో మీకు ఎట్లయితే కింద అయితే కామెంట్ చేయండి. సో మీరు ఎన్ఎస్ మీద ఎట్లాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో అడిగితే నేనైతే దాని మీద వీడియో షూట్ చేయడానికి అయితే నేను వస్తుంది అనమాట. ఎందుకంటే మన ఎన్ఎస్తో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేశాను. బట్ ఇప్పుడు కాదు, ఒక లాంగ్ బ్యాక్ 3 years బ్యాక్ అనమాట. ఇప్పుడు మీకు ఎట్లాంటిది కావాలనుకుంటున్నారు ఏంటిదని కింద అయితే కామెంట్ చేసి నేను మేబీ అలాంటిది షూట్ చేయడానికి ట్రై చేస్తాను. టైర్లు అయితే మంచిగా ఉన్నాయి, నాకైతే మంచిగా అనిపించింది. కొంచెం ఇప్పుడిప్పుడే వెండి చేస్తున్నాను, తిరిగింది కదా ఒక 10 kilometers 15 kilometers, మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చి 4 cups ఒకటను చైన్ స్పాకెట్స్ ఒకటి మారిస్తే బండి ప్రాపర్గా ఉంటుంది. ఈ క్లచ్ కూడా లాస్ట్ టైం తెగిపోతే వీళ్ళు అప్పుడు NS 200 క్లచ్ కేబుల్ దొరక్క వేరే పల్సర్ 150తో 180 వేసారంట. సో కొంచెం టైట్ ఉంది, నేను అది గమనించాను. అదొకటి రీప్లేస్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే కేబుల్స్ అంత ఎక్స్పెన్సివ్ ఉండవు కాబట్టి. సూన్ చేపిస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా 4 cup అయితే కప్పులు అయితే అసలు మరీ ఘోరంగా పోయినాయి. చైన్ అయితే అసలు టక్ 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 అని సౌండ్ వస్తుంది, మరి ఎందుకు వస్తుందో తెలియదు. పవర్ ఉంది లోపల.
సో మనం మన ప్లేస్కి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము. సో మీకు ఒకసారి అయితే టైర్స్ ఎట్లా ఉన్నాయో, ఫిట్ అయ్యి బండికి ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో బ్యాక్ వ్యూ నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కొత్త టైర్ ఇది. సో కాంటినెంటల్ టైర్ ఇది. సో మెట్రో కాంటినెంటల్ టైర్ అనమాట ఇది. సో కాంటినెంటల్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఉంది. సో 140 సెక్షన్ ఇది. సో బ్యాక్ ఇది చాలా హ్యూజ్గా ఉంది. ఫ్రంట్ వచ్చి ఇలా వచ్చిందనమాట. సో టైర్ అయితే చాలా బాగుంది. ఫియట్ టైర్ ఇది. సేమ్ స్టాక్ టైర్స్ అనమాట ఇది. సో ఓవరాల్గా బండి అయితే లుక్ ఇట్లా ఉందన్నమాట చూడటానికి దూరం నుంచి. సో మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.